హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రైతులకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలోనే కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా తదుపరి విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పథకం కింద అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లోకి మార్చి మొదటి వారంలో నేరుగా డబ్బులు జమ చేయనుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సాగు పనుల్లో ఉన్న లక్షలాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా రైతులకు 6,000 ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని 3 విడతల్లో అంటే విడతకు 2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులైతే బదిలీ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం విడుదల కానున్న నిధులు రబ్బీ సీజన్కు సంబంధించి రైతులకు పెట్టుబడి ఖర్చుల కోసం ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇక నిధుల విడుదల ముఖ్యాంశాలు చూసినట్లయితే విడుదల సమయం మార్చి 2026 మొదటి వారంలో నిధులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది అంటున్నారు నిపుణులు. అలాగనే లబ్ధిదారులు పీఎం కిసాన్ పోర్టల్లో నమోదయ్యి ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరికీ ఈ సాయం అయితే అందుతుంది. ఇక జమయ్యే మొత్తం ప్రతి అర్హత కలిగిన రైతు ఖాతాల్లో 2,000 జమ కానున్నాయి. ఇక ఈ పనులు పూర్తి చేసుకోవాలని చెప్తున్నారు. నిధులు సజావుగా జమ కావాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఖాతాలో నగదు పడకపోతే వెంటనే ఈ కింది అంశాలను తనిఖీ చేసుకోండి. ఇక ముందుగా ఈకేవైసీ పీఎం కిసాన్ వెబ్సైటు లేదా సమీపంలోనే సిఎస్సి సెంటర్లో ఆధారిత కేవైసీని పూర్తి చేయాలి. ఇక రెండో ఆప్షన్ వచ్చేసి బ్యాంకు ఖాతా అనుసంధానం. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అంటే డీపీటీ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉండాలి. అలాగనే స్టేటస్ చెక్. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లో మీ బెనిఫిషరీ స్టేటస్ చెక్ చేసుకోవటం ద్వారా మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇక ప్రస్తుతం సాగు ఖర్చులు పెరుగుతున్న తరుణంలో మార్చిలోనే నిధులు విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట కోతలు మరియు తదుపరి సాగు పనుల సమయంలో ఈ నగదు తమకు చేతికి అందటం పెద్ద ఊరటనిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.